నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం తెలంగాణ వార్తా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన ప్రధానాంశాలను చూసుకుంటే ముందుగా వెలుగులో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ని ఒకసారి చూద్దాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్. అట్లా ఇచ్చేందుకు బీజేపీ బీఆర్ఎస్ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఎవరెంత ఉన్నారో వారికంత నినాదంతో కులగణన చేపట్టినం. విద్యా ఉపాధి రాజకీయాల్లో న్యాయం చేస్తాం. భవిష్యత్తులో స్కీమ్స్ కు ఈ వివరాలు దిక్సూచి. భూముల లెక్కలు చెప్పాల్సి వస్తుందనే సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, డీకే అరుణ పాల్గొనలే. తెలంగాణ లెక్కనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన సర్వే చేయాలని అసెంబ్లీ తీర్మానం. సో ఈ కులగణన సర్వే ఏదైతే పూర్తి చేశారో ఈ నివేదిక వచ్చింది. నిన్న ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో అయితే కనుక కులగణన సర్వే రిపోర్టు అలాగే బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్స్ అంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పారు. సో ఆ నేపథ్యంలో నిన్న కులగణన సర్వే రిపోర్టు వివరాలు అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని వీటిపైన అంటే వీటికి ఆమోదం తెలపాలని చెప్పేసి నిన్న అసెంబ్లీలో అయితే కనుక ప్రవేశపెట్టారు. దానికన్నా ముందు మంత్రి ఉపసంఘానికి ఈ రిపోర్ట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఉపసంఘం అయితే కనుక వీటికి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత శాసన మండలిలో ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అయితే కనుక ఆమోదం తెలిపారు. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాము, ఇదే మా కమిట్మెంట్ అని చెప్పారు. సో ఆస్తులు ఎవరైతే ఎక్కువగా ఉన్నాయో ఆస్తులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంకా డీకేఆర్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు సర్వేలో పాల్గొనలేదు అని చెప్పేసి చెప్పారు. అలాగే మేము 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాము, బీఆర్ఎస్ బీజేపీ ఇస్తుందా అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఇంకా దీని గురించి ముఖ్యంగా దీని గురించి రేవంత్ రెడ్డి మాట్లాడినది ఒక విషయం చూసుకుంటే కనుక ఇక్కడ జనగణన కంటే పకడ్బందీగా చేపట్టినాం, జనగణన కంటే పకడ్బందీగా కులగణన సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారని, ఒక ఎన్యూమరేటర్ రోజుకు 10 ఇండ్ల కంటే ఎక్కువ సర్వే చేయలేదని తెలిపారు. 8 పేజీల ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశామన్నారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు డేటా క్రోడీకరించారని వివరించారు. 160 కోట్లు ఖర్చు చేసి వివరాలు సేకరించామని, నిర్ణయం తీసుకున్న ఏడాదిలోపే సర్వే చేయించామని తెలిపారు. ఇది మోడల్ డాక్యుమెంట్గా ఉపయోగపడుతుందని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే నివేదిక పనిచేయాలన్నారు. సో రేవంత్ రెడ్డి ఈ నేపథ్యంలో అంటే శాసనసభలో ప్రవేశపెట్టిన తర్వాత దీని గురించి అంటే జనగణన కంటే కూడా చాలా సమగ్రంగా ఈ కుటుంబ సర్వే చేశాము, చాలా పకడ్బందీగా అయితే కులగణన సర్వే చేపట్టాము. సో ఇది ఫ్యూచర్లో ఎవరైతే కనుక పేదలు, నిరుపేదలు ఉంటారో ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళు వీళ్లకు అందాల్సిన ఫలాలు అందివ్వడానికి అలాగే బీసీ రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ 2 రీజన్స్ కోసమే సమగ్ర కులగణన సర్వే చేపట్టారనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాము. సో ఈ నేపథ్యంలో సో ఇది ఫ్యూచర్కి ఒక దిక్సూచి లాంటిది. అంటే ఎవరు ఎంతమంది ఉన్నారు, అంటే ఏ వర్గానికి చెందిన వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరి జీవన విధానం ఎలాగా ఉంది, అంటే వారి ఆర్థిక పరిస్థితి ఎలాగా ఉంది, ఎవరికి సంక్షేమ పథకాలు వెళ్ళాలి అన్నది దీని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. సో 160 కోట్లు ఖర్చు పెట్టి ఈ సర్వేని అయితే చేయడం జరిగింది. అలాగే ఈ సర్వే కోసం 76,000 మంది అంటే ఎన్యూమరేటర్లు రోజుకి ఎన్యూమరేటర్స్ అంటే ఎవరైతే కనుక డేటా సేకరిస్తారో వాళ్ళు ఎన్యూమరేటర్స్ వాళ్ళు రోజుకు 10 హౌసెస్ దాకా చేశారు అని చెప్పారు. అలాగే ఈ సేకరించిన ఈ వివరాలన్నింటినీ కూడా ఎంటర్ చేయడానికి 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజులు కంటిన్యూగా చేసి ఈ డేటాని క్రోడీకరించారని కూడా తెలిపారు రేవంత్ రెడ్డి. సో ఏదైతేనేమి వీళ్ళు మేము చెప్పిన ప్రకారము ఏడాదిలోపే కులగణన చేస్తాము, బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తాము అని అయితే ఏదైతే చెప్పారో మేము చెప్పినట్టు ఏడాదిలోపు కులగణన సర్వే అయితే పూర్తి చేశాము, అది కూడా చాలా పకడ్బందీగా చేపట్టాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామనేసి ఏదైతే ఎన్నికల్లో చెప్పారో అది కూడా రిజర్వేషన్ బీసీలకు మేము 42% రిజర్వేషన్ ఇస్తాము, అదే మా కమిట్మెంట్ అన్నది కూడా స్పష్టంగా చెప్పారు. ఇక దీనికి సంబంధించి మరొకటి చూసుకుంటే వార్తాంశం ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం. తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం, తీర్మానం ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
ఎస్సీల్లో 59 ఉపకులాలను ఏకసభ్య కమిషన్ గుర్తించింది. వీళ్లను 3 గ్రూపులు చేసి 15% రిజర్వేషన్లను పంచింది. గ్రూప్ 1లోని కులాలకు 1%, గ్రూప్ 2లోని వాటికి 9%, గ్రూప్ 3లోని కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించిందని వెల్లడి. క్రిమీ లేయర్ విధానాన్ని కమిషన్ సిఫార్సు చేసినా కేబినెట్ ఆమోదించలేదన్న ముఖ్యమంత్రి. ఎస్సీ వర్గీకరణకు అయితే కనుక మనం ఇందాక అనుకున్నట్టు ఏవైతే నిన్న శాసనసభలో ప్రవేశపెట్టారో ఎస్సీ అంటే ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి ఈ సమగ్ర కులగణన సర్వే అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఈ 2 రిపోర్ట్లు అయితే కనుక ప్రవేశపెట్టారు. వీటిపైన చర్చ జరిగింది. మొత్తానికి శాసన మండలి అయితే కనుక ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. దీని గురించి ప్రస్తావిస్తూనే అంటే ఎస్సీల్లో 59 ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. 3 కేటగిరీలుగా డివైడ్ చేసి రిజర్వేషన్లు కేటాయించి మొత్తానికి 15% రిజర్వేషన్లని ఎస్సీలకు పంచింది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే గ్రూప్ 1లోని కులాలకు 1%, గ్రూప్ 2లోని వాళ్ళకి 9%, అలాగే గ్రూప్ 3లోని కులాల వారికి 5% రిజర్వేషన్లు కేటాయించిందని చెప్పేసి చెప్పారు. అంటే మొత్తానికి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ మాట ప్రకారమే అంటే మేము చేస్తామని చెప్పాము. ఇంకొకటి సుప్రీంకోర్టు, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎప్పటి నుంచో మందకృష్ణ మాదిగ ఉద్యమం చేపట్టారు. అంటే మాదిగలకు రిజర్వేషన్లు, ప్రత్యేక రిజర్వేషన్ల గురించి సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన పోరాటానికి సుప్రీంకోర్టులో ఆగస్టు 1, 2024లో సుప్రీంకోర్టు అయితే కనుక ఎస్సీ వర్గీకరణ పైన దృష్టి సారించాలి అని చెప్పింది. ఎస్సీ వర్గీకరణను చేయాలని చెప్పేసి ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై దృష్టి కేంద్రీకరించి ఎస్సీ వర్గీకరణను కూడా చేపట్టింది. ఈ నేపథ్యంలోనే అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణని అయితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దీంట్లో అంటే ఎస్సీల్లో కూడా ఉపకులాలు ఉంటాయి కదా, వాటన్నింటినీ కలిపి మొత్తం 59 ఉపకులాలను గుర్తించారు. అలాగే 3 గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళకి ఏ గ్రూప్కి అంటే గ్రూప్ 1లో వాళ్ళకి, 2లో వాళ్ళకి, 3లో వాళ్ళకి ఇందాక చెప్పుకున్నట్టు రిజర్వేషన్లు అయితే కనుక పంచింది. ఒక్కొక్క గ్రూప్కి ఎంత అన్నది. ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణకి అయితే కనుక శాసన మండలి ఆమోదం తెలిపింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కనుక నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఏడాదిలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఇంకొక వైపు పెట్టుబడుల పరంగా కూడా చాలానే తీసుకొచ్చారు. అభివృద్ధి వైపు నడిపిస్తూనే ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అంటే కులగణన సర్వే అవ్వచ్చు, అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలని దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ అయితే అవ్వచ్చు, వీటిని కూడా పూర్తి చేశారు. నిజంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని, అందరూ గర్వించదగ్గ విషయం. అంటే ఏడాదిలోపే ఇవన్నీ చేయడం అన్నది అంటే చాలా వరకు మనం చూసుకున్నాము. గతంలో అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు, కొంత డిలే అయ్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకులు రావడమో లేకపోతే కాలయాపన చేయడమో జరుగుతుంది. ఏదో ఒక రీజన్స్ చెప్తారు, దాన్ని అలా సాగదీసుకుంటూ వెళ్ళిన ప్రభుత్వాలని కూడా మనం చూసాము కొన్ని విషయాల్లో. కానీ రేవంత్ సర్కార్ అయితే కనుక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏడాదిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఏడాది అంటే మొదలు పెట్టడం అయితే ఏడాదిలోగానే మొదలు పెట్టారు. ఏడాది గడిచింది, తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి 12 నెలల కాలంలో 13 నెలల కాలంలో వాళ్ళు అనుకున్నది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అలాగని చెప్పేసి మిగతా రాష్ట్ర అభివృద్ధిని కానీ లేదా ప్రజా సంక్షేమాన్ని కానీ పక్కన పెట్టుకోకుండా వాటిని చేసుకుంటూనే వాటికి ప్రాధాన్యం ఇస్తూనే ఈ 2 అంటే కులగణన సర్వే అవ్వచ్చు, ఎస్సీ వర్గీకరణ అవ్వచ్చు, వీటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ కంప్లీట్ చేసింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. రాష్ట్ర ప్రభుత్వం అంటే కాలయాపనకు తావు లేకుండా త్వరితగతిన అలాగే పకడ్బందీగా అయితే కనుక ఈ సర్వే చేపట్టాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పారు. అలాగే బట్టి విక్రమార్క కూడా అన్నారు. ఇక దీనికి సంబంధించి మరో వార్త చూసుకుంటే కనుక బీఆర్ఎస్ హయాంలోని సర్వేకు చట్టబద్ధత లేదు, అది ఓ కుటుంబం కోసం చేసుకున్న సర్వే. సీఎం రేవంత్ సమగ్ర కుటుంబ సర్వేను 9 ఏళ్లు ఎందుకు బయట పెట్టలే? లిమ్కా బుక్కులోళ్లకు వివరాలిచ్చి అసెంబ్లీలో మాత్రం పెట్టలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కల్వకుంట్ల కుటుంబం డేటాను దాచుకున్నది. తాము చేసిన కులగణన సర్వే లెక్కలే ఫైనల్ అని వెల్లడి. మేం చేసిన సమగ్ర సర్వే ప్రభుత్వ డాక్యుమెంటే. కేటీఆర్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్. 2014లో అయితే కనుక
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండేది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 2014లో కుటుంబ సర్వే నిర్వహించింది. కానీ ఆ వివరాలు అయితే కనుక వెల్లడించలేదు. కానీ లిమ్కా బుక్ వాళ్ళకి వీళ్ళకు ఇచ్చింది, కానీ అసెంబ్లీలో మాత్రం ప్రవేశపెట్టలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు ఇక్కడ. అంటే ఈ వార్తా కథనంలో ఇచ్చారు. సో అది స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకున్నదే, అంటే కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకుంది అన్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా అంటే ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సమగ్ర కులగణన సర్వే చేపట్టాలి అని అనుకున్నదో అప్పుడు దీనికి సంబంధించిన వార్తా కథనాలు ఏదైతే 2014 కేసీఆర్ చేపట్టారో కులగణన సర్వే, దానికి సంబంధించిన వార్తలు అయితే కనుక చాలా కథనాలు వచ్చాయి. ఏంటంటే కనుక వాళ్ళు సమగ్ర కుటుంబ సర్వే డేటా చేయించి దాని ప్రకారమే పథకాలు రూపొందించి ఆ రిపోర్ట్ బయట పెట్టుకోకుండా సో వాళ్ళకు అనుగుణంగా ఎవరికి ఎలాంటి పథకాలు అందించాలి అని చెప్పేసి దానిపైన ఫోకస్ చేసి వాళ్ళు స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు, కానీ ఎక్కడ బయట పెట్టలేదు. కానీ అని చెప్పేసి మనం గతంలో వార్తా కథనాలు అయితే చాలానే వచ్చాయి, చూసుకున్నాము. సో ఈ నేపథ్యంలోనే ఆ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటే ఆ వ్యాఖ్యలే ప్రస్తావించారు. లిమ్కా బుక్లోకి వివరాలు ఇచ్చి అసెంబ్లీలో మాత్రం బయట పెట్టలేదు. ఎందుకు బయట పెట్టలేదు? అది కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకున్న డేటా మాత్రమే. అంటే ప్రజలందరి వివరాలు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని సో ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎలక్షన్స్ అప్పుడు ఎవరిని ఎలా మోటివేట్ అంటే ఎవరిని అంటే ఏ వర్గం వాళ్ళని అంటే ఎలక్షన్స్లో ఏ వర్గం వాళ్ళ మీద ఫోకస్ చేయాలి, అంటే ప్రజలకి ఎలాంటి సంక్షేమ పథకాలని రూపొందించాలి, డిజైన్ చేయాలి అన్న దానికోసమే ఈ అప్పట్లో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేని వాడుకున్నారు అని చెప్పేసి అప్పట్లో వార్తా కథనాలు వచ్చాయి, చాలా విమర్శలు వచ్చాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం చేసుకున్నదే కానీ దానికి చట్టబద్ధత లేదు. మేము చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు ఏదైతే ఉందో అది మేము అసెంబ్లీలో ప్రవేశపెట్టాము, ఇదే ఫైనల్ అని కూడా చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. మొత్తానికి అయితే కనుక ఈ సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో కనుక ఈ రిపోర్టు, ఈ సమగ్ర కుటుంబ సర్వే ఇది ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మరో వార్తా కథనాంశానికి చూసుకుంటే కనుక సో ఈరోజు వార్తలు మొత్తం తెలంగాణకు సంబంధించి వెలుగులో అయితే కనుక నిన్న ప్రత్యేక అసెంబ్లీ అంటే కులగణన సర్వే రిపోర్ట్ అవ్వచ్చు, ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ అవ్వచ్చు, నిన్న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ అయితే పెట్టారు. దానికి సంబంధించిన వార్తలే ప్రధానాంశాలుగా ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది అవ్వచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడింది అవ్వచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడిన విషయాలు అయితే ఉండొచ్చు. వీటికి సంబంధించి మొత్తం న్యూస్ అయితే ఎక్కువగా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ బీఆర్ఎస్ హయాంలోని సర్వేకు చట్టబద్ధత లేదని ఏదైతే రేవంత్ రెడ్డి అన్నారో సో దానికి సంబంధించి అయితే కేటీఆర్ ఒక వ్యాఖ్య చేశారు. మేము చేసిన సమగ్ర సర్వే కూడా ప్రభుత్వ డాక్యుమెంటే అని చెప్పేసి కేటీఆర్ అన్నారు. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీలో అయితే కనుక రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య అయితే కనుక ఒక రకమైన మాటల వారైతే జరిగిందని చెప్పొచ్చు. ఇక మరో వార్తాంశం చూసుకుంటే కనుక ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి, కులగణన సర్వేలో తేలిన మాలా మాదిగల లెక్కలు బయట పెట్టాలి, వివేక్ వెంకటస్వామి. మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టినం, మాలా మాదిగ నేత కానికలకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి. సో వివేక్ వెంకటస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ సో ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి, కార్పొరేషన్లు కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్లు పెట్టాలి, అంటే మాలా మాదిగా నేత కానికలకు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కార్పొరేషన్లు పెట్టాలి అని చెప్పారు. సో ఏదైతే ఈ రిజర్వేషన్లు అంటే మాలల ఆత్మగౌరవం కోసమే మేము సింహగర్జన సభ కూడా పెట్టాము అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి అయితే చెప్పారు. ఏంటంటే ఇప్పుడు 15% రిజర్వేషన్ ఎస్సీలకి అని చెప్పేసి ఇందాక చెప్పుకున్నాము, అంటే వెలుగులో వచ్చిన వార్తా కథనం ప్రకారము. దానికి సంబంధించి ఇక్కడ వివేక్ వెంకటస్వామి అడుగుతున్నది ఏంటంటే కనుక 20% కేటాయించండి రిజర్వేషన్లు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాగే కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఆధార్లో 3.80 కోట్లు, కులగణనలో 3.70 కోట్ల, రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్? అక్బరుద్దీన్ ఓవైసీ. ఏఐ టూల్స్ వాడి డేటాను అసెస్ చేయొచ్చు కదా, సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీలనే చేర్చారు, క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, జైన్లు ఏం పాపం చేశారు? కులగణన సర్వే సమగ్ర రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలని ఓవైసీ డిమాండ్. ఓటర్ కార్డు వంటి వివరాలను ప్రామాణికంగా తీసుకోలేమన్న సీఎం. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబుల్ ఉన్నాయని వెల్లడి.
సో అక్బరుద్దీన్ ఎంఐఎం పార్టీకి సంబంధించి అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సమగ్ర కులగణన సర్వే గురించి మాట్లాడుతూ ఆధార్లో అయితే కనుక 3.80 కోట్ల మంది జనాభా ఉన్నారు, మరి కులగణన సర్వేలో అయితే కనుక 3.70 కోట్ల మందే ఉన్నారు. సో ఈ తేడా ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆయన అనుమానం అయితే వ్యక్తం చేశారు. ఇంకొకటి, సో రాష్ట్ర జనాభాలో ఏది కరెక్టు అంటే ఆధార్లో అయితే 3.80 కోట్లు, ఇప్పుడు చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో అయితే కనుక 3.70 కోట్లు. మరి ఏది రాష్ట్ర జనాభాలో కరెక్ట్ లెక్క ఏది అన్నది ఓవైసీ అడుగుతున్న ప్రశ్న. అలాగే డేటాను అసెస్ చేయడానికి ఏఐ టూల్స్ని వాడచ్చు కదా అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. నిజమే కదా, ఏఐ టూల్స్ని కూడా వాడచ్చు, కాకపోతే సో ఇది చాలా సున్నితమైన డేటా, ఇంకొకటి కాన్ఫిడెన్షియల్ డేటా కాబట్టి, అంటే ఏఐ అనేది టెక్నాలజీ టూలే చేయొచ్చు ఏఐ టూల్స్ ద్వారా కూడా, బట్ ఎందుకు అంటే ఏఐ టూల్స్ని వాడలేదు అన్నది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది ఎందుకు వాడలేదు అన్నది కూడా. సో ఇక్కడైతే కనుక తను చెప్పినది ఏఐ టూల్స్ని వాడితే అంటే టైం సేవ్ అయ్యేది కదా, 36 రోజులు పట్టింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు అని ఇందాక మాట్లాడుకున్నాం. సో ఆ టైం సేవ్ అయ్యేది అన్న ఉద్దేశంలో ఓవైసీ చెప్పుండొచ్చు. ఇంకొకటి, సర్వేలో కేవలం ముస్లిం మైనారిటీలను మాత్రమే చేశారు, ఇంకా సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ డేటా తీసుకోలేదు, వీళ్ళేం పాపం చేశారు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని. అలాగే కులగణన సర్వే సమగ్ర రిపోర్ట్ ఏదైతే ఉందో అది అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని అయితే కనుక ఓవైసీ అన్నారు. అంటే నివేదిక అయితే కనుక అసెంబ్లీలో పెడతామని చెప్పారు, మరి ఇంకా పూర్తిగా రిపోర్ట్ అయితే కనుక మరి దీన్ని బట్టి చూస్తుంటే రిపోర్టు అసెంబ్లీలో పెట్టలేదని అర్థమవుతుంది. సో సమగ్ర కులగణన సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీలో పెట్టాలనేసి ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పినది ఏంటంటే కనుక ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోలేము, ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల వివరాలు డబ్బులు ఉన్నాయని చెప్పేసి అన్నారు. సో ఈ నేపథ్యంలో ఓటర్ కార్డు వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ సమగ్ర కుటుంబ సర్వే అయితే కనుక మనం చేయలేము, అలాగే ఆ లెక్కల్ని కూడా మనం తీసుకోలేము. ఎందుకంటే ఆ లెక్కలు ఎందుకు తీసుకోలేము అంటే కనుక కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఒకే వ్యక్తి పైన 2 ఓటర్ కార్డులు ఉండడం కానీ అలాంటివి ఉన్నాయి. సో అందుకు దాన్ని ప్రామాణికంగా తీసుకొని అయితే కనుక మనం దీన్ని చేయలేము అన్నది ఓవైసీ ప్రశ్నకి సమాధానంగా అయితే రేవంత్ రెడ్డి చెప్పారు అన్నట్టు ఈ వార్తా కథనంలో తెలుస్తోంది. వెలుగులో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే చూసామండి. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూసుకుంటే కనుక సేమ్ అదే ఇందాక మనం వెలుగులో అయితే ఏదైతే ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా చెప్పుకున్నామో ఈనాడులో కూడా అవే ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు 3 గ్రూపులుగా 59 కులాలు, మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు, మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5%, అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1%. 4 సిఫార్సులతో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక, క్రిమి లేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం, నివేదికను ఆమోదించిన ఉభయ సభలు. సో దానికి సంబంధించి ఇక్కడ కూడా ఇచ్చారు. సో ఏదైతే నిన్న ఎస్సీ వర్గీకరణకు అయితే కనుక శాసనమండలి ఆమోదించింది కదా, దానికి సంబంధించి ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ చెప్పిన విషయం ఇది కూడా, ఇక్కడ ప్రస్తావించిన అంశం కూడా ఇదే ఈనాడులో. క్రిమి లేయర్ విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం తిరస్కరించింది అని చెప్పారు. అలాగే ఈ నివేదిక ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ నివేదికను ఉభయ సభలు కూడా ఆమోదించాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇంకొకటి, ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు కూడా త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తాము అని చెప్పేసి ఇచ్చారు. అంటే సామాజిక న్యాయంకి సంబంధించిన దినోత్సవంగా ఫిబ్రవరి 4 మిగిలిపోనుంది. ఫిబ్రవరి 4 అంటే సామాజిక న్యాయ దినోత్సవం అన్నది ప్రధానంగా చెప్పుకొస్తున్న విషయం. ఇందాక చూసిన వార్తా పేపర్లో అయితే అవ్వచ్చు, ఇప్పుడు చూస్తున్న ఈ న్యూస్ పేపర్లో కూడా ఫిబ్రవరి 4 అనేది తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొంది. ఎందుకంటే సమగ్ర కులగణన సర్వే అలాగే ఎస్సీ వర్గీకరణ 2 నివేదికలు అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించడం జరిగింది. అలాగే ఎస్సీ వర్గీకరణకై ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. కాబట్టి ఇది ఫిబ్రవరి 4 అనేది తెలంగాణలో సోషల్ జస్టిస్ డేగా అభివర్ణించింది గవర్నమెంట్. ఇక అంతర్జాతీయ వార్త చూసుకుంటే కనుక అందరం మనం ఎక్స్పెక్ట్ చేసిందే అమెరికా చేసింది. ఎట్టకేలకు భారతీయులకు సెగ, అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కు,
17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. ఎన్ఫోర్స్మెంట్ నిర్బంధంలో 2,467 మంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా భారతీయులపైన దృష్టి సారించింది. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 18,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకైతే కనుక డిపోర్టేషన్ చేస్తోంది, అంటే పంపించేస్తోంది అమెరికా వారి విమానాల్లోనే. ఎట్టకేలకు భారతీయుల్లోని కూడా 205 మందిని అయితే కనుక అమృత్సర్కి చేర్చింది. సో దాదాపు 18,000 మంది అయితే కనుక అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నట్టు గుర్తించారు. దాంట్లో 17,940 మందిని పంపించడానికి కసరత్తు చేస్తున్నారు అన్నట్టు వార్తా కథనంలో అయితే కనుక మనకి తెలుస్తోంది. మొత్తానికి నిన్న 205 మందిని అయితే కనుక ఇండియాకు పంపించేశారు. అమృత్సర్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అమృత్సర్కి అయితే కనుక పంపించారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వార్త. సో మరో ముఖ్యమైన వార్తాంశం చూసుకుంటే, రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్టే. కేటాయింపుల్లో గత ఏడాది కంటే ₹1,00,00,000 మాత్రమే పెరుగుదల. బడ్జెట్లో కేటాయింపుల వివరాలను పరిశీలిస్తే తెలంగాణకు కొత్తగా ఒక్క రైల్వే ప్రాజెక్టు కూడా మంజూరు కాలేదని స్పష్టమవుతోంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ఢిల్లీలో రాష్ట్రానికి కేటాయింపుల వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే అదనంగా ₹1,00,00,000 మాత్రమే పెరిగింది. 2024-25లో రైల్వే పద్దు కింద 5,336 కోట్లు కేటాయిస్తే 2025-26లో ఆ మొత్తం 5,337 కోట్లు. అంటే ఏదో రైల్వే బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో, అంటే యూనియన్ బడ్జెట్లో అయితే కనుక ఎలాగో నిధులు రాలేదు తెలంగాణకి ₹1 అన్నది కూడా మనందరికీ తెలిసిందే. రైల్వే బడ్జెట్లో అయితే కనుక, అంటే రైల్వే పద్దు కింద ఏదైతే 5,337 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు అని చెప్పేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అయితే కనుక చెప్పారు. అది చూసుకుంటే కనుక సో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇచ్చిన బడ్జెట్ కేవలం ₹1,00,00,000 మాత్రమే అదనంగా ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వలేదు. గత సంవత్సరం 2024-25కి సంబంధించి 5,336 కోట్లు అయితే కనుక 2025-26కి సంబంధించి 5,337 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ₹1,00,00,000 కదండి డిఫరెన్స్. మరి ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారా? రైల్వే ప్రాజెక్టులోనూ కూడా వివక్ష చూపిస్తున్నారు. అంటే ఒక రకంగా చూసుకుంటే పొరుగు రాష్ట్రం, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల పైచిలకు అయితే కనుక రైల్వే బడ్జెట్లో కేటాయించారు. మరి తెలంగాణకు అయితే మాత్రం 5,337 కోట్లని కేటాయించారు. దీనిపైన కూడా అంటే ప్రభుత్వంలో అవ్వచ్చు, అలాగే ప్రజల్లో అయితే అవ్వచ్చు, కేంద్రానికి తెలంగాణ మీద వివక్ష, ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అనేది నిన్నటి నుంచి మరోసారి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టారు. తీవ్ర సంతృప్తితో ఉండిపోయారు ప్రజలు, అలాగే ప్రభుత్వం అవ్వచ్చు, ఇతరత్ర వర్గాలకు సంబంధించిన ప్రజలు అవ్వచ్చు. ఈ నేపథ్యంలోనే తర్వాత రైల్వే బడ్జెట్లో ఏదో రైల్వే బడ్జెట్ వచ్చింది అనుకుంటే అక్కడ కూడా వివక్షే. ఏంటంటే 5,337 కోట్లే కేటాయించింది, పొరుగు రాష్ట్రాలకి కొంచెం అధికంగానే కేటాయించింది అని చెప్పేసి ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారు. ఎందుకు ఇంత వివక్ష అన్నది మరోసారి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి అయితే కనుక నెలకొల్పింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు అంత అసంతృప్తితో ఉన్నారు. ఈనాడులో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలను అయితే కనుక చూసుకున్నాము. ఇక మరో న్యూస్ పేపర్ దిశ చూసుకుంటే కనుక, గుడిసెల్లో ఫోటోలు దిగే వారికి పేదల బాధలు తెలియవు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. దేశంలో అసలైన అభివృద్ధి చేసి చూపించాం. వికసిత్ భారత్ లక్ష్యం కోసం నిరంతరం పనిచేస్తాం. గరీబీ హటావో కేవలం నినాదాలకే పరిమితం. అర్బన్ నక్సల్స్ల కొందరు నేతల భాష. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. ఓకే, గుడిసెల్లో అంటే ఎవరైతే కనుక అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్ష పక్షాలని ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోడీ అని అయితే తెలుస్తోంది స్పష్టంగా. ఇప్పుడు పాదయాత్రలు చేసినప్పుడు లేదా జనాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి గుడిసెల్లో ఉండి ఫోటోలు దిగితే సరిపోదు, దానివల్ల పేదరికం తొలగిపోదు, దానివల్ల పేదల బాధలు తెలియవు అని చెప్పేసి నరేంద్ర మోడీ అన్నారు. అలాగే మేము గత 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని చెప్పేసి చెప్పారు. అలాగే కొంతమంది నేతల భాష ఎలా ఉంది అంటే కనుక అర్బన్ నక్సలైట్లు మాట్లాడుతున్న విధంగా ఉంది అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు అయితే కనుక రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసినవి అనేసి అంటే నిన్న వార్తా కథనాల్లో అయితే కనుక మనం చూసుకున్నాము. అంటే రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి అర్బన్ నక్సలైట్లు మాట్లాడే భాషగా ఉందని చెప్పేసి ప్రధాని మోడీ అన్నారు అన్నట్టు కొన్ని వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. సో దానికి సమాధానం
సమాధానం చెప్తూ నరేంద్ర మోడీ అంటే రాహుల్ ఏదైతే మాట్లాడారో దానికి ఆన్సర్ చేస్తూ సో ఈ మాటలు అయితే కనుక మాట్లాడారు. సో వికసిత్ భారత్ లక్ష్యం కోసం నిరంతరం మేము పనిచేస్తూ ఉన్నాము. జస్ట్ వెళ్ళి మీరు ఫోటోలు తీసుకుంటే వాళ్ళ బాధలు తెలియవు. గరీబీ హఠావో పథకం ఏదైతే కనుక అప్పుడు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిందో అది మాటలకే పరిమితమైంది అని చెప్పేసి కూడా ప్రధానంగా మోడీ గారు అయితే కనుక చెప్పారు. ఇక మరో న్యూస్ ఐటమ్ చూసుకుంటే కనుక పాత పన్ను విధానాన్ని రద్దు చేయబోము, ప్రజలు కోరుకున్నంత కాలం అలాగే ఉంచుతాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత. ఫైలింగ్ ప్రక్రియ సరళంగా ఉండేందుకే కొత్త విధానం. జిఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై సమీక్ష దాదాపు పూర్తి. సో పాత పన్ను విధానాన్ని అయితే కనుక రద్దు చేయబోమని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. దానికి సంబంధించిన వార్తా ఐటమ్ ఇచ్చారు. ఇక మనం చూసుకున్నట్టయితే కనుక అన్ని పేపర్స్లో కూడా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించినది, అలాగే ఎస్సీ వర్గీకరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి, దానికి సంబంధించిన వార్తలే ఉన్నాయి. మరో ప్రధానమైన వార్తాంశం చూసుకుంటే కనుక నేడు ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్. ఓటేయనున్న 1.55 కోట్ల మంది. ఒకే విడతలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. యూపీ, తమిళనాడులో 2 స్థానాలకు బైపోల్. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్. 8న ఫలితాలు. అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న దేశ ప్రజలందరి చూపు కూడా ఢిల్లీ వైపే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు బీజేపీ జెండా పాతాలని, ఇంకొక వైపు లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ప్రచారంలో కూడా తను మనం చెప్పుకున్నట్టే ఆయన నినాదం ఒకటే, నేను అవినీతి చేయలేదనుకుంటే కనుక ఓట్లు వేయండి అని చెప్పేసి అడిగారు. సో ఎలాగైనా సరే ఢిల్లీని ఈసారైనా సరే ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని చెప్పేసి బీజేపీ అయితే కనుక చాలా ప్రయత్నాలే చేస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మరి ఇదైన తర్వాత అదేంటి ఎగ్జిట్ పోల్స్ కూడా త్వరలోనే వస్తాయి అని చెప్పారు. 8న ఎన్నికల ఫలితాలు అయితే కనుక వెల్లడిస్తారు. సో అందరూ ఎప్పుడెప్పుడని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ ఎన్నికలు అయితే ఇవాళ జరగబోతున్నాయి. మరి ఎంత శాతం పోలింగ్ నమోదవుతుంది అన్నది చూడాలి. ఇంకొకటి చూసుకుంటే కనుక ఇంకొక 3 డేస్ ఆగితే రిజల్ట్స్ కూడా వస్తాయి. మరి ఎవరి కళలు నెరవేరుతాయి, ఎవరి నినాదం నెగ్గుతుంది అన్నదైతే కనుక వేచి చూడాల్సిందే. ఇంకొక ప్రధాన వార్త, ఉపాధి హామీ నుంచి 1.5 కోటి మంది తొలగింపు. 2022 నుంచి 2024 మధ్య కాలంలో నకిలీ తప్పు జాబ్ కార్డులు ఉన్నవారంతా గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిన వారి వివరాలు సైతం పట్టణ ప్రాంతాలుగా మారిన గ్రామాల్లోనూ పార్లమెంటులో వివరాలు వెల్లడించిన కేంద్రం. సో 2022-2024 మధ్య దేశంలో ఉపాధి హామీ నుంచి 1.55 కోట్ల మందిని తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర గ్రామీణ శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నకిలీ తప్పు జాబ్ కార్డులు, పలు కుటుంబాలు గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిపోవడం, గ్రామాలను పట్టణ ప్రాంతాలుగా మార్చడం వంటి కారణాలతో తొలగించినట్లు స్పష్టం చేశారు. సో ఉపాధి హామీ పథకం నుంచి అయితే కనుక 1.5 కోటి మందిని తొలగించారు. సో దీనికి ఒకరు అడిగిన అంటే పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు ఎవరైతే కేంద్ర గ్రామీణ అభివృద్ధి సహాయ మంత్రి ఉన్నారో ఆయన లిఖితపూర్వకంగా అయితే కనుక ఆన్సర్ ఇచ్చారు. ఏంటంటే సో ఏదైతే కేంద్ర గ్రామీణ ఉపాధి పథకం ఉందో దీని కింద నకిలీగా, అలాగే జాబ్ కార్డు తప్పుడు జాబ్ కార్డు ఉన్న వాళ్ళు, అలాగే శాశ్వతంగా గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకొకటి ఆ గ్రామాలని పట్టణ ప్రాంతాలుగా చేశారో వాళ్ళందరివి కూడా తీసేయడం జరిగింది. సో మొత్తానికి 1.5 కోటి మంది ఉన్నారు. 1.5 కోటి మందివి అందుకే తొలగించడం జరిగింది అని చెప్పేసి అయితే కనుక చెప్పారు. ఇక మరో క్రైమ్, ఇది క్రైమ్ ఒక రకంగా చాలా పెద్ద క్రైమ్ న్యూస్ ఇది. 1700 మంది న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి వద్ద గుర్తించిన పోలీసులు. అందులో బీఆర్ఎస్ నేతలవి ఉన్నట్టు అనుమానం. నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ, గత ప్రభుత్వంలోని 2 పెద్దలు. డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలోనూ అతడి హస్తం. లావణ్య ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు. సో ఈ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో ఈయన గురించి మనకి 3 రోజుల నుంచి అయితే కనుక వార్తలు వస్తున్నాయి. ఇతను అంటే నిన్నటి వరకు చూసుకుంటే కనుక ఈ వార్తా కథనం 100 మందికి పైగా అంటే నిన్న పొద్దున ఉన్న అప్డేట్ ప్రకారం అయితే కనుక న్యూస్ పేపర్లో 100 మందికి పైగా మహిళల అసభ్యకర వీడియోలు ఇతని దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు అని చెప్పారు. అంటే ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. సో మొత్తం అంటే ఆ దర్యాప్తు కొనసాగింపు క్రమంలో తేలినది ఏంటంటే 1700 మంది న్యూడ్ వీడియోలు ఇతని దగ్గర ఉన్నాయని తెలిసింది. మస్తాన్ సాయి మీద లావణ్య, ఎవరైతే విజయవాడకు చెందిన లావణ్య ఉందో మనం గతంలో చూసాం. రాజ్ తరుణ్, హీరో రాజ్ తరుణ్ ఉన్నారు కదా, హీరో రాజ్ తరుణ్ ప్రేయస్ని అని చెప్పి లావణ్య చెప్పారు. సో తను కంప్లైంట్ చేసింది ఇతని మీద మస్తాన్ సాయి. యాక్చువల్గా మస్తాన్ సాయి వల్లనే వాళ్ళ మధ్య కూడా విభేదాలు వచ్చాయి అన్నట్టు లావణ్య గారు అయితే కనుక ఒకసారి గతంలో చెప్పారు. సో ఈ నేపథ్యంలో లావణ్య ఇచ్చిన కేసుని తీసుకొని మస్తాన్ సాయి మీద అయితే కనుక మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు
చేస్తున్నారు. దీంట్లో అయితే కనుక చాలా కీలకమైన విషయాలు అయితే బయటపడుతున్నాయి రోజుకి. 1500 మంది న్యూడ్ వీడియోస్ అంటే కనుక అది సామాన్యమైన విషయం కాదు. ముఖ్యంగా ఆయన ఈ వీడియోలని అడ్డు పెట్టుకొని అమ్మాయిల్ని మహిళల్ని బెదిరించడము, తనకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించడము ఇలాంటివన్నీ చేశారు. నిన్న చూసుకున్న వార్తా కథనాల ప్రకారం అయితే కనుక ఎవరైతే కనుక అంటే బాధితులు పోలీస్ కంప్లైంట్ చేస్తాము అంటే కనుక ఇతను అంటే దొంగ ఏడుపులు ఏడ్చి నేను సూసైడ్ చేసుకుంటా మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే చెప్పేసి ఫ్యాన్కు ఊరేసుకుంటున్నట్టు ఆ ఫోటోలు వీడియోలు తీసి పంపించడము, అలా కూడా వాళ్ళని బెదిరించి తన గ్రిప్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే మహిళల వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి కూడా ఇది చేశాడు అని చెప్పేసి వార్తలు అయితే వచ్చాయి. సో ఆ నేపథ్యంలో ఆ వీడియోస్ ఎక్కడ బయట పెడతారో అని చెప్పేసి భయపడి చాలా మంది ముందుకు రాలేదు. నిన్న విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు ఒకటే చెప్పారు. సో మస్తాన్ సాయికి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడకుండా వచ్చి తినపైన కంప్లైంట్ చేయండి ఎవరైతే బాధితులు ఉంటే అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకుంటే కీలక అంశాలు అయితే కనుక ఇచ్చారు. సో బీఆర్ఎస్ నేతలవి కూడా అంటే ఈ న్యూడ్ వీడియోస్లో బీఆర్ఎస్ నేతలవి కూడా ఉన్నట్టు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ అలాగే గత ప్రభుత్వంలోని 2 పెద్దలు అండగా ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే ఇతను డ్రగ్స్ సప్లై చేసేవాడు. అంటే ఇట్లాంటి అసభ్యకరమైన మహిళలతో అసభ్యకరమైన పనులే కాకోకుండా మహిళల్ని హింసించడమే కాకోకుండా డ్రగ్స్ కూడా పంపిణీ చేసేవాడు. సో ఆ డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలో కూడా ఇతడి హస్తం ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తానికి లావణ్య చేసిన డేరింగ్ నిర్ణయంతో పోలీసులకు ఏదైతే కంప్లైంట్ చేసిందో కంప్లైంట్ చేయడం వల్ల చాలా మంది అంటే ఈయన చేస్తున్న అక్రమాలు అవ్వచ్చు, అలాగే మహిళలు నుంచి పడుతున్న మానసిక క్షోభ శారీరక క్షోభ ఏదైతే ఉందో దాని నుంచి ఒక రకంగా అంటే మిగతా వాళ్ళు బలవ్వకోకుండా కాపాడినట్టు అయ్యింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎవరైతే ఈయన బాధితులు ఉన్నారో మస్తాన్ సాయి బాధితులు ఉన్నారో వాళ్ళు భయపడకుండా వచ్చి కేసు పెట్టొచ్చు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని కూడా చెప్పొచ్చు అని చెప్పేసి సూచించారు. దిశలో వచ్చిన ప్రధాన వార్తాంశాలను అయితే మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో బీసీ కోటా ఓవర్ టు ఢిల్లీ, భగ్గుమన్న బీసీలు. 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్ కేంద్రం ఆమోదిస్తేనే అమలు, లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్. కామారెడ్డి డిక్లరేషన్కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట. మండిపడుతున్న విపక్షాలు. 42% బీసీ కోటాకు ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమ్మతించాలని మెలిక. ఎంపీ ఎన్నికలకు ముందు కులగణనపై హడావిడి, రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని మాట మార్పు. ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం, ఆ చర్యలను ముందే చెప్పిన నమస్తే తెలంగాణ. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ను నిలదీసిన బీఆర్ఎస్ ఫార్మాట్ మార్చి రీసర్వే చేయాల్సిందేనన్న తలసాని. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ వాకౌట్. బీసీ గణన వెనుక కాంగ్రెస్ కుట్ర. మధుసూదనాచారి. బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గిందెలా కవిత. సో కులగణన సర్వే అయితే కనుక తప్పుల తడకగా ఉంది. ఇంకొకటి ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీల్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారో ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే అయితే కనుక పూర్తి అయిపోయింది. ఆ రిపోర్ట్ని అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఏదైతే కేటాయించాలో దాన్ని కేంద్రం అంగీకరిస్తేనే కేంద్రం అంగీకరిస్తేనే సమ్మతిస్తేనే 42% రిజర్వేషన్లో అన్నది అని చెప్పేసి. సో ఇక్కడ చెప్పిన మాటల్ని అంటే ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ల పైన ఇక్కడ ఏదైతే మాట ఇచ్చారో సో దీన్ని మళ్ళీ ఢిల్లీకి పంపించారు. అంటే అక్కడ వాళ్ళు ఒప్పుకోవాలా, ఒప్పుకుంటేనే 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా అన్నది ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అయితే కనుక అడుగుతోంది ప్రభుత్వాన్ని. ఎందుకంటే కనుక 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేసి చేతులు దులిపేసుకుంటోంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి. అంటే కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తేనే ఈ 42% అన్నది ఉంటుంది, లేదంటే కనుక రాష్ట్ర పరంగా అంటే పార్టీ పరంగా వాటాకు మేము సిద్ధము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, ఏమాత్రం న్యాయమో అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీ అయితే కనుక నిలదీస్తోంది. అలాగే కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చారు కదా, దానికి పాతరేసి ఇప్పుడు మళ్ళీ కొత్త పాట పాడుతోంది కాంగ్రెస్ అని చెప్పేసి విపక్షాలు మండిపడ్డాయి. సో దీనిపైన అంటే అసెంబ్లీలో నిన్న జరుగుతున్న కులగణన సర్వే రిపోర్ట్ అవ్వచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణకు అయితే కనుక శాసన మండలి ఆమోదము, ఉభయ సభల ఆమోదము అయితే కనుక అయిపోయింది, దానికి ఆమోదించారు. ముఖ్యంగా ఈ బీసీలకు రిజర్వేషన్ల గురించే ప్రధానంగా చర్చ అయితే కనుక జరిగింది. రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్లో మా కమిట్మెంట్ ఇదే ఫైనల్ అని అంటున్నాడు. ఇవి తెలంగాణకు సంబంధించిన ప్రధాన దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.